నా పేరు మరియమ్మ అండి. మాది కైకులూరు దగ్గర పల్లెటూరు. నాకు సంవత్సరం బట్టి బాగుండేది కదండి. చాలా హాస్పిటల్కి తిరిగాను. గ్యాస్ అనుకుని ఎన్నో మందులు వాడాను. అయినప్పటికైనా ఉండగా నేను మనిషిని తగ్గిపోయిన తర్వాత ఇంకా అన్నం కూడా దిగుతలేదండి. అప్పుడు విజయవాడలో గవర్నమెంట్ హాస్పిటల్లో టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ అమ్మని చెప్పారండి. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళానండి. అక్కడ కూడా టెస్టులు చేసి క్యాన్సర్ ఏనమ్మది, గొంతు క్యాన్సర్ అని రేడియేషన్లు కీమోలు పెట్టారండి. పెట్టిన తర్వాత ఏమీ కాదమ్మా వెళ్ళిపోమని పంపించేశారండి. మరలా 2 నెలల తర్వాత వెళ్ళిన తర్వాత క్యాన్సర్ తగ్గలేదమ్మా పెరిగిందని చెప్పారండి. హైదరాబాద్ లో మా బావగారు పాప ఉన్నదండి. పునర్జన్మ హాస్పిటల్ కనుక్కుని అలాంటి చాటుకు వెళ్ళి అయితే మంచిది అక్కడ తగ్గుతుందని చెప్తున్నారు అన్నారండి. అప్పుడు డాక్టర్ గారిని కలుసుకున్నామండి. కలుసుకున్నప్పుడు చూసి నాకు స్కానింగ్ తీసారండి. గడ్డ అయితే ఉందమ్మా, పెరగలేదు కానీ మందులు వాడు తగ్గిద్దని చెప్పారండి. ఇది 4 నెలలు వాడానండి. ఇప్పుడు నేను కొద్దిగా తినగలుగుతున్నాను, మింగగలుగుతున్నానండి. ఇప్పుడు మెడిసిన్ తీసుకెళ్తున్నానండి. 5వ పట్టిండేది అది గొంతు క్యాన్సర్ అండి. నేను ఏమి వాడకముందు నాకు బాగుండేది కదండి. ఆహారం తినలేకపోయేదాన్ని. కొంచెం మింగిన గొంతు పట్టేసి ఎప్పుడు తిప్పుడు అయిపోయేదాన్ని. అలాంటప్పుడు హైదరాబాద్ లో ట్యూబ్ కూడా వేసారండి. ఆ ట్యూబ్ ద్వారా అన్ని పంపించేవారు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత 2వ నెలకే తీపిచ్చేసుకున్నానండి. చూపించుకున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేదండి. నొప్పండి, వాంతులు, వికారంగా అలా కూడా ఉండేదండి. హైదరాబాద్ లో చూపించుకున్నప్పుడు కూడా అలాగే ఉన్నదండి. ఈ మందులు వాడిన కాడి నుంచి వాంతులు తగ్గినాయండి. కొద్దిగా వికారం తగ్గింది. కొంచెం తినగలుగుతున్నానండి నేను.